ఈ కనక మహాలక్ష్మి రాయినది ఏమనగా నన్ను ఎన్ని రోజులు మీ ఇంటి మనిషిలాగా మీ సొంత మనిషిలాగా చూసుకుంటూ నా మీద ప్రేమ ఆప్యాయతలు చూపించిన మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో గాని మీలాంటి మంచి మనుషులందరూ నా జీవితంలోకి వచ్చారు. నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. ఇన్ని రోజులు నాకు ఆశ్రయం కల్పించారు. ఇక్కడికొచ్చే వరకు ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియని నాకు ప్రతిదీ నేర్పించారు. నాలో ధైర్యాన్ని నింపారు, స్థైర్యాన్ని పెంచారు. నా కాళ్ల మీద నేను బ్రతకగలను అనే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు. మీరిచ్చిన ధైర్యంతో, మీరిచ్చిన ఆత్మవిశ్వాసంతో మీ నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. నేను ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి ఎవరు కారణం కాదు. నాకు నేనుగా తీసుకున్నది ఈ నిర్ణయం. నేను ఎక్కడున్నా సరే ఆనందంగా మీరు నాకిచ్చిన ఈ జ్ఞాపకాలతో బ్రతికేస్తాను. దయచేసి నా కోసం వెతక్కండి. మీరందరూ ఆనందంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటే నేనెక్కడున్నా సంతోషంగా ఉంటాను. మీకు దూరంగా వెళ్ళి మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి. ఇది నా చివరి వీడ్కోలు. ఉంటాను. ఇక సెలవు. ఇట్లు మీ కనక మహాలక్ష్మి. ఏంట్రా పండు ఇది? తను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఎందుకురా నాకు దూరంగా వెళ్ళాలనుకుంది? నా సెల్లు ఒక్కసారి నిర్ణయం తీసుకుంది, తను మార్చలేము బాబు. నా సెల్లుకి రాదు బాబు. మీరు కూడా తన జ్ఞాపకాలతో బతికడమే బాబు. రే, తనకి నిర్ణయం తీసుకునే హక్కు ఎలా ఉందిరా? తను నా భార్య, నేను తన భర్తనే. భార్య ఏం చెయ్యాలన్నా కూడా భర్త అనుమతి తీసుకోవాలి కదా. మరి తనేంట్రా నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది. తను లేని ఎడబాటుని నేను భరించలేకపోతున్నాను రా. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడబోలేవే. ఇరు జగం బంధం. నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం.